అరే కార్తిక్ ఇంట్లో వారా నా కొడుకు చచ్చినావు వెళ్దారా. శివ మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి చెప్తున్నా. అరే తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉంటావు, నేను మాట్లాడతావు. ఏమైంది శివ, ఎందుకు మా ఇంటికి అట్లాడుతాను? మీ తమ్ముడు ఏం చేసినావు వాడికే తెలుసు. అరే కార్తిక్ మా బాబు ఫోన్ చేసి ఏం చెప్పినావురా? అసలు మీ బావెవరు? మీ బాబు నేనెందుకు ఫోన్ చేసి మాట్లాడతా? అన్ని సగం సగం తెలుసుకొని వచ్చి మా ఇంట్లో మాట్లాడకు. అరే కార్తిక్ నీ తెలివితేటలో నాకు ఉంచావురా. ఇవాళ ఏదో ఒకటి చేసి బయటికి పోతారా ఇక్కడి నుంచి. అరే తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడుతుండు. మరి ఏందన్నా మన ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు రేపు? అరే తమ్ముడు నువ్వు తొందరపడకుండా కళ్యాణి, నువ్వు తమ్ముడు ఇంట్లో తీసుకోపని నేను మాట్లాడుతూ శివతోటి. ఏదో చెప్పు శివ. సరే బావ, బావ నువ్వు లోపలికి రా ఫస్ట్. ఏందే లోపలికి వచ్చేది గవానికి? ఒకవేళ నిజమైతే నేనే నా తమ్ముని బయటికి పిలిచి గల్ల పట్టుకోమని అంత. మరి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? వీడి కాబట్టి ఎవరు చెప్తారు వాళ్ళ గురించి? అరే నీకన్నా అడ్వాన్స్ నాకు అర్థం కాదు, చూస్తుంటే బాగా రెచ్చిపోతాను అసలు దగ్గర.